హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసి అంటారు కదా, హెయిర్కి సంబంధించింది అనమాట. అండ్ ప్రస్తుతం ఉన్న అందరికీ, చిన్నపిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకైనా సరే, ప్రతి ఒక్కరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అది హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు బాగా రాలిపోతుంది. ఇదే సమస్య అందరికీ. అండ్ దానికి నేను ఏం టిప్స్ యూజ్ చేస్తాను అండ్ నేను వాడే హెయిర్ ప్యాక్ ఏందో చెప్తా. అండ్ నేనేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు, బట్ నేను నా హెయిర్కి ఏమైతే కేర్ తీసుకుంటున్నానో అది మీతో షేర్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తలస్నానం చేసేటప్పుడు చాలామంది చాలా వేడి వేడి నీళ్ళు అయితే తలస్నానం చేస్తుంటారు. తలస్నానానికి అంత వేడి నీళ్ళు చేయడం వల్ల మన హెయిర్ అయితే 99% డ్యామేజ్ అవుతుంది. చల్ల నీళ్ళు ప్రిఫర్ చేయండి. చల్ల నీళ్ళు చేయలేమనుకుంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు చేయండి. కానీ వేడి నీళ్ళు బాడీకి పర్లేదు, బట్ హెయిర్ మనకి అంత వేడి నీళ్ళు తట్టుకోక డ్యామేజ్ అయిపోద్ది అనమాట. ఎట్లా అంటే జుట్టు పగిలినట్టుగా, చికిలిపోయినట్టుగా, ఒక వెంట్రుక ఇట్లా 2-3 వెంట్రుకల్లాగా అయిపోతుంది కదా. అంతంత వేడి నీళ్ళు చేస్తే అట్లా హెయిర్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా అక్కడికే ఆగిపోతుంది అనమాట. ఏంటి అంటే, తలస్నానం చేసే ముందు 1/2 అవర్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ మన హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ అయితే చేసుకోండి. గోరువెచ్చటి నూనె అయితే ఇంకా మంచిది. తలస్నానం చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే జుట్టు అయితే మంచిగా సిల్కీగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, షాంపూస్ కొందరు డైరెక్ట్గా హెయిర్కి పెట్టేస్తారనమాట. హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఎంతో కొద్దిగైనా కెమికల్స్ అయితే మిక్స్ అవుతాయి కదా. ఆ కెమికల్స్ అట్లా డైరెక్ట్గా మనం హెయిర్కి పెట్టడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో కొన్ని వాటర్లో షాంపూస్ మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే, హెయిర్కి హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ, హెయిర్ డ్రైయర్స్, తొందరగా జుట్టు ఆరిపోవాలని హెయిర్ డ్రైయర్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా. వాటి వల్ల కూడా, వాటి నుంచి వచ్చే వేడి గాలి అట్లా ఉంటుంది కదా, వేడి వల్ల కూడా మన హెయిర్ అయితే డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవి మనకు తెలియకుండానే మనం చేసే మిస్టేక్స్ అనమాట. ఈ వేడి నీళ్ళు చేయడము, హెయిర్ డ్రైయర్స్ వాడడము, షాంపూ డైరెక్ట్గా అప్లై చేయడము, ఇవి మనకు తెలియకుండానే మనం చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే అవుతాయి. ఇవి 3-4 కొద్దిగా నేను వాడే టిప్స్ అనమాట. సో ఇవి ఫాలో అవుతూ నేను పెట్టుకునే హెయిర్ ప్యాక్ చెప్తా, అది కంటిన్యూ చేయండి. దానివల్ల యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే ఆగుతుందని అయితే నేను చెప్తా. నేను ఈ హెయిర్ ప్యాక్ కోసం అయితే ముందు రోజు నైటే మెంతుల్ని మంచిగా పెరుగులో అయితే నానబెట్టుకున్నా. వాటర్లో నానబెట్టుకోవడం కంటే పెరుగులో నానబెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మెంతుల్ని, పెరుగు రెండింటిని మిక్సీలో అయితే వేసుకోండి. దీంట్లోకి నేను ఒక 5 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా, కొద్దిగా లూజ్గా ప్యాక్ ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకు అయితే తీసేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ మనకి జుట్టు పెరగడానికి మరియు జుట్టు ఊడకుండా ఉండడానికి అయితే మంచిగా హెల్ప్ చేస్తుందని అయితే నేను చెప్తాను. నేనైతే మా అత్తమ్మతో ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టించుకుంటున్నా. స్కాల్ఫ్కి అండ్ హెయిర్కి మంచిగా పెట్టుకోండి. మెంతులు ఎప్పుడు సింగిల్గా జుట్టుకి అయితే అప్లై చేసుకోకండి. ఎందుకంటే ఎంత నానబెట్టుకొని పెట్టినా కూడా అవి డైరెక్ట్గా మన హెయిర్కి అప్లై చేయడం వల్ల కొద్దిగా హెయిర్ అయితే డ్రై అవుతుంది. దాంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని పెట్టుకోండి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన జుట్టు సిల్కీగా అండ్ స్మూత్గా అయితే అవుతుంది. అండ్ ఈ ప్యాక్లో కరివేపాకు యాడ్ చేయడం వల్ల మన జుట్టు కుదుళ్ళు బలంగా చేస్తుంది. కొత్త జుట్టు రావడానికి అండ్ మళ్ళీ జుట్టు పెరగడానికి కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట. అండ్ నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోలో కరివేపాకు హెల్త్కి అండ్ హెయిర్కి ఎంత బాగా యూజ్ ఉంటుందో అయితే చెప్పిన. అండ్ ఈ హెయిర్ ప్యాక్ మొత్తం స్కాల్ఫ్కి, హెయిర్కి మంచిగా చిక్కగా పట్టించుకొని ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ అయితే ఉంచుకోండి. నేనైతే మంత్లీ వన్స్ అయితే ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను అనమాట.
అండ్ నాకు మా బాబుతోనే సరిపోద్ది కాబట్టి మంత్లీ వన్సే పెట్టుకుంటాను. అండ్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళైతే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఎవరికైనా సరే తలలో దురద కానీ చుండ్రు ఉంటే దీంట్లోనే కొద్దిగా హాఫ్ నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకొని పెట్టుకోండి. మన తలలో ఉన్న దురద కానీ చుండ్రు పోతుందన్నమాట నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల. చుండ్రు దురద ఏం లేదనుకుంటే నిమ్మరసం యాడ్ చేయకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.